ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళితుల సాంఘిక బహిష్కరణ. పిఠాపురం మండలంలో ఉన్నటువంటి మల్లం అనేటువంటి గ్రామంలో ఎస్సీల మీద, అక్కడ కాపులు, ఎస్సీ మాల కులాల మీద కాపులు సాంఘిక బహిష్కరణ పెట్టారు. ఆ ఊర్లో వాళ్ళకి ఏమీ అమ్మకూడదని, ఏమీ దక్కకూడదని, ఎటువంటి పనులు చెప్పకూడదని వాళ్ళంతా పెత్తందారులుగా ఉన్నటువంటి ఆధిపత్య కాపు కులస్తులు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు అంటే కరెంటు పని చేయడానికి వెళ్ళినటువంటి ఒక ఎలక్ట్రీషియన్ విద్యుత్ వర్క్ నడిపిస్తుండగా తెలిసి తెలియకుండా ఒక ఆయన స్విచ్ చేశారు. స్విచ్ చేయడంతో షాక్ కొట్టి ఆ కుర్రోడు చనిపోయాడు. నష్టపరిహారం ఇవ్వాలి అంటూ ఆ ఊర్లో పంచాయతీ జరిగింది. పంచాయతీలో భారీ మొత్తం నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం మీద సంబంధం లేకపోయినా సరే, సమాచారం లేకుండా చేసినందుకు గాను భారీ మొత్తంలో గుంజుతారా అంటూ కాపు కులస్తులకు కోపం వచ్చింది. కోపం వచ్చి సాంఘిక బహిష్కరణ పెట్టారు. సాంఘిక బహిష్కరణ పెట్టిన దాని మీద ఎస్సీలు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేస్తే అదొక పెద్ద వివాదంగా మారింది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలా వద్దా? తన నియోజకవర్గంలో ఎస్సీ కులస్తుల మీద కాపులు సాంఘిక బహిష్కరణ పెడితే కనీసం స్పందించడానికి కూడా ఉప ముఖ్యమంత్రికి తీరిక లేదా? ఎక్కడో బంగ్లాదేశ్లో ఏదో జరిగిందని ఇక్కడ పత్రికా ప్రకటనలు ఇచ్చేటువంటి పవన్ కళ్యాణ్కి తన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అమానుష చర్య మీద మాట్లాడేందుకు సమయం లేదా? తమిళనాడులో ఎక్కడో ఏదో జరిగిందని ఇక్కడ తమిళంలో కూడా పత్రికా ప్రకటనలు ఇవ్వడానికి తీరుకున్నటువంటి డీసీఎంకి తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఇంత కుల వివక్ష యథేచ్ఛగా సాగుతుంటే మాట్లాడేందుకు తీరిక లేదా? చాలా హోందాగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు స్పందించి వాటిని సరిచేయండి, ఇలాంటి పునరావృతం కాకుండా చూడండి, ఇలాంటి వ్యవహారాలు సరికాదు, ఇప్పుడున్నటువంటి సొసైటీలో కూడా కుల వివక్ష ఎందుకు అని మాట్లాడాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం అంటే దేనికి సంకేతం? కాపులు ఎస్సీ మాల కులస్తుల్ని సాంఘిక బహిష్కరణ పెడితే పవన్ కళ్యాణ్ మాట్లాడలేకపోతున్నారంటే ఏమనాలి దీన్ని? అలాంటివి వద్దు, ఇలాంటి తప్పు, ఇలాంటి చర్యలు తగవు, చర్యలు తీసుకుంటాం ఎవరైనా అలాంటి ప్రయత్నం చేస్తే అనేటువంటి చట్ట ప్రకారంగా ఒక మాట మాట్లాడడానికి కూడా ఆయనకి సమయం లేకపోయిందంటే ఎంతగా కుల వివక్ష సనాతన ధర్మవాదిలో పోగే ఉందో మనం ఆలోచించాలి. ఎందుకంటే కుల వివక్ష లేనటువంటి వ్యక్తి అయితే దాన్ని ఖండించాలి, తప్పు పట్టాలి, అలాంటివి కూడదు అని చెప్పాలి. అది ఆయన బాధ్యత. ఆయన అక్కడ ఎమ్మెల్యే, నియోజకవర్గానికి ప్రజాప్రతినిధి, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. అలాంటి హోదాలో ఉన్నటువంటి నాయకుడు స్పందించకుండా, కనీసం అలాంటి వాటిని నియంత్రించకుండా, మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలి అనేటువంటి బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారంటే చాలా చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం. బహుశా ఆయన చెప్తున్నటువంటి సనాతన ధర్మంలో ఇదేనేమో ఆయనకి తెలిసినటువంటి విషయం. తన నియోజకవర్గంలో జరిగినప్పుడు కూడా నిలువరించాల్సినటువంటి బాధ్యత లేదా?